ఎస్, ఇట్ ఈస్ అఫీషియల్ న్యూస్. నా అభిమాన నటుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారికి అని చెప్పి పిచ్చవాగుడు బాగిన ప్రశ్న జోసెఫ్ రావణ్, ఆ పేరేంటి దరిద్రపు నా కూడా ఆడు అరెస్ట్ అయ్యాడు. ఎందుకో మీ అందరికీ బాగా తెలుసు, మొన్న ఏలూరులో సభ పెట్టిండు. అది సభ పేరేంది? దళిత క్రైస్తవ సభ. వీడు క్రైస్తవుడే కాదంట. ఇక్కడ కనీసం వీడి అరెస్ట్ని మతపరంగా క్రిస్టియన్ల పైన అణిచివేత అన్న దానిపైన కాడ ఎవ్వరూ రెస్పాండ్ అవ్వడానికి కూడా వీలు లేదు ఇప్పుడు. బికాజ్ ఈ సన్నాసి వీడి నోటితోటి వీడే నేను క్రిస్టియన్నే కాదు కదా, బట్ అయినా నన్ను జడలేసుకునే జడలా శ్రావణ్ నన్ను ఎందుకు పిలిచిండు అని చెప్పి ఆడే స్టేజ్ మీద ఒప్పేసుకున్నాడు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అది క్రిస్టియన్ సభ, దళిత క్రైస్తవ సభ. అంటే ఇతను పోని దళిత ముసుగులో అయినా ఓకే, అటు క్రిస్టియన్ కానప్పుడు దళితులు, మిగతా దళితులు ఏ వర్గానికి చెందుతారు? క్రిస్టియానిటీ తీసుకుంటే క్రిస్టియన్ అంటారు. అది తీసుకోకపోతే దే ఆర్ కంటిన్యూస్ ఇన్ హిందూ కమ్యూనిజం, హిందూ కమ్యూనిటీ. ఓకే, ఇందులోనే కంటిన్యూ అవుతారు. అటు హిందువు కాదు, ఇటు క్రిస్టియను కాదు. క్రిస్టియన్ సభకు అటెండ్ అయ్యిండు, హిందూ దేవుళ్ళ మీద అటాక్ చేసాడు. మళ్ళీ నేను క్రిస్టియన్ కాదు అన్నాడు. ఇప్పుడు వీడికి క్యాస్ట్ పరంగాను సపోర్ట్ చేయడానికి వీల్లేదు, అట్లనే కమ్యూనిటీ మతపరంగాను సపోర్ట్ చేయడానికి వీల్లేదు. హిందువా? అది కాదు. వీడు క్రాస్ బ్రీడ్, నో డౌట్. ఇలాంటి వాళ్ళంతా క్రాస్ బ్రీడ్. నాస్తికుడిని అంటాడు. నాస్తికుడు అయితే ఏం చేస్తాడు? అసలు ఏ భగవంతుని కూడా నమ్మడు. ఏ భగవంతుని నమ్మకపోవడమే నాస్తికత్వం. అంతేగాని పరమతాలపైన కానీ హిందూ దేవుళ్ళపైన కానీ తిట్టడం కాదబ్బా. హిందూ మతం గురించి బోధించే వ్యక్తులపైన రేనా కొడక రామ్ మనోహర్ దాస్, నువ్వు రారా, నిన్ను పిఠాపురంలో పరిగెత్తించి, నిన్ను పిఠాపురంలో బట్టలు తీసి, నిన్ను తొక్కిపట్టి నార తీస్తా నా కొడక అనేటోడు నాస్తికుడు కాదు. నాస్తికుడు అంటే కేవలం మనిషిని, మానవత్వాన్ని నమ్మేటోడు. భగవంతుణ్ణి, ఇలాంటి ప్రవక్తల్ని నమ్మకపోవడం నాస్తికత్వం, అంతే. అంతకు మించి వేరే ఏం లేదు ఇక్కడ. ఇటు నాస్తికుడు కాదు, ఇటు క్రిస్టియను కాదు, అసలు ఏది కాదు. వీడు అసలు చెప్తానుగా, క్రాస్ బ్రీడ్ నా కొడుకులు ఇల్లంతా. వీడు నోటికొచ్చిన వాగుడు, పిచ్చ వాగుడు. సరే, సభ ఏలూరులో జరిగింది. దాని ఉద్దేశం ఏంది? క్రైస్తవుల పైన జరిగే అణిచివేత గురించి ఏమన్నా ఉంటే మాట్లాడు, మతపరంగా వాళ్ళకు జరిగే నష్టాల గురించి మాట్లాడు, లేదా క్రైస్తవుల గొప్పతనం గురించి ఎస్టాబ్లిష్ చేయి, తప్పలేదు. పబ్లిసిటీ చేయి, తప్పేం లేదు. అవి పక్కన పడేసి ఆ సభ మీద పాలిటిక్స్ మాట్లాడుతూనే అంటారు. పోరంబోక్. ఆ సభ పాలిటిక్స్కి సరైన వేదిక కాదు. అక్కడికి పోయి కూడా నారా చంద్రబాబు నాయుడిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని, సరే రాజకీయం సరిపోలేదన్నట్టు ఈ బోకునా కొడుకు మళ్ళీ మనోహర్ దాస్ గురించి. ఒరే అసలు నువ్వు బతికేది ఎక్కడ తెలుసారా? లుచ్చా, రావణ్, జోసెఫ్, నాకు నువ్వు బతికేది హిందుస్థాన్. హిందుస్థాన్ అంటే తెలుసా? హిందువులుండే ఏకైక దేశమే మన హిందుస్థాన్. అందుకే మన దేశానికి పూర్వం హిందుస్థాన్ అనే పేరుండేది. ఇప్పుడు ఇట్లాంటి సన్నాసులు, కొంతమంది వేరే మతాన్ని గౌరవించే వాళ్ళు వచ్చిన తర్వాత కొంచెం దాన్ని మోడిఫై చేసుకుంటూ, అప్డేట్ చేసుకుంటూ హిందుస్థాన్ అంటే అది హిందువులకు అనుగుణంగా ఉంది కాబట్టి కొంచెం ఇండియా అనడం, భారత్ అనడం ఇట్లా అలవాటు చేసుకున్నారు. కానీ అసలు మన కంట్రీ పేరు హిందుస్థాన్. అలాంటి హిందుస్థాన్లా, హిందువులు అధికంగా ఉన్న దేశంలా, హిందూ దేవుళ్ళ మీద రామున్నంటే కేసు లేదు, కృష్ణున్నంటే కేసు. ఏంద్ర అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు ఏం మాట్లాడుతున్నావు? ఏం సభ అది?
ఇలాంటి బోకునా కొడుకుని అరెస్ట్ చేసి బొక్కలేసి మంచి బీర్ సీసాలు నూకకుండా ఆడితోటి ఇంట్రాగేషన్ ఏంది అసలు నాకు అర్థం కాదు. ప్రభుత్వం ఏం చేస్తుందబ్బా? ఇలాంటి సన్నాసన కొడుకుల్ని నిజంగా వాడు యూట్యూబర్ అయ్యుంటే వాడు దేని గురించి మాట్లాడాలా? ఎక్కడైతే అణిచివేతకు గురవుతా ఉన్నారో, ఎక్కడైతే అభాగ్యులు ఉన్నారో, ఎక్కడైతే అన్యాయాలు జరుగుతాయో అక్కడికి వెళ్ళి అభాగ్యుల తరపున పోరాటం చేయాలి, బాధితుల పక్షాన నిలబడాల. దోచుకు తినే సన్నాసుల్ని ఏరి పారేయాల, అది కూడా ఉంది ఇందులో కాన్సెప్ట్. అవి చేస్తే సంతోషిస్తాం మేమంతా. అరే అవన్నీ పక్కన పడేసి మతాల దగ్గరికి పోయి రాజకీయాల గురించి మాట్లాడి రామ్ మనోహర్ దాస్ గురించి ఎందుకు మాట్లాడాలి నువ్వు? అసలు ఆయన నిన్నేమన్నా అన్నాడారా? అసలు ఆయన నీ గురించి ఎప్పుడన్నా మాట్లాడిండా? లేదు కదా. మరి నీకు ఎందుకు కొంత ఆ జీ బలుపు ఉంది కాబట్టే ఇది అరెస్ట్ అయింది. ఎస్, నేను చెప్తున్నా, నేను ఒక తెలంగాణ బిడ్డగా చెప్తున్నా. ఐఎమ్ నాట్ ఏ ఫ్యాన్ ఆఫ్ పవర్ స్టార్, ఐఎమ్ నాట్ ఏ ఫ్యాన్ ఆఫ్ జనసేన, ఐఎమ్ నాట్ ఏ ఫ్యాన్ ఆఫ్ నారా చంద్రబాబు కుటుంబ ప్రభుత్వం, ఐఎమ్ నాట్ ఏ ఫ్యాన్ ఆఫ్ ఎనీబడి, ఐఎమ్ నాట్ ఫ్యాన్ ఆఫ్ మై తెలంగాణ ఆల్సో. నేను ఒక ప్రాంతానికి సంబంధించిన మనిషిని కాదు, నేను ఒక పవన్ కళ్యాణ్కి సంబంధించిన అభిమాని కాదు, నేను కూటమికి సంబంధించిన ఫాలోవర్ని అంతకన్నా కాదు. నేను ఒక హిందువుని. యాజ్ ఏ హిందూ నా మతం గురించి, నా హిందూ ధర్మం గురించి బోధించే రామ్ మనోహర్ దాస్ గురించి తప్పుగా వాగిన ఈ తప్పుడు నా కొడుకుని ఇక్కడ మా తెలంగాణ నుంచి పట్టుకెళ్ళి కాకినాడలో ఉన్న పిఠాపురంలో పోలీస్ స్టేషన్లో పెట్టి ఇంట్రాగేషన్ చేస్తున్నా నేనైతే ఫుల్ సపోర్ట్ చేస్తా. ఇక్కడ కొంతమంది పాలిటిక్స్లోకి దిగిర్రు, ఒక్కొక్కడిని ఏరి పారేస్తా, వదలను. ఏ ఒక్క నా కొడుకుని వదలను. ఎందుకు రాకూడదురా హైదరాబాద్కి? తెలంగాణకు వచ్చి ఎందుకు అరెస్ట్ చేయొద్దా బోకు నా కొడుకుని? వాడు ఏం చేసిండు? తెలంగాణ తరపున ఏం పొడిసి కట్టలు కట్టిండని రా, వానికి మద్దతు కొత్తాలి ఇప్పుడు మీరంతా. వాడు ఎక్కడున్నా, తెలంగాణలో ఉన్న, పాకిస్తాన్లో దాక్కున్నా అలాంటి నా కొడుకులు తీసుకొచ్చి నాలుక కొయ్యాలి. మతాల మధ్యలో నిజంగా చిచ్చులు పెట్టేది ఇలాంటి బోకు నా కొడుకులే, ఇలాంటి పని పాట లేని పోరం బోకులే. వాడి ఛానల్లో మాట్లాడి పిచ్చవాగుడు వాగు సరిపోక ఇంకా పబ్లిసిటీ కావాలి, ఇంకా ఫేమస్ కావాలని ఏలూరుకు పోయి అక్కడ సభ పెట్టి అక్కడ పిఠాపురంలో దళితుల మీద ఏదో దాడులు ఏం ప్రూఫ్ ఉందిరా నీ దగ్గర బోకు? ఆ దాడులు జరిగితే వాళ్ళ తరపున వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వు, లేదా నీ ఛానల్లో తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. కానీ జగన్ ఇచ్చిన పిచ్చి మందు దాగి పిచ్చి కుక్క లెక్క వాగితే కేసులు పడకపోతే ఏమైతే కేకులు పెడతారు నోట్లో? మరి మేకులే దింపుతారు ఇప్పుడు నీకు నిజంగా మేకులే దింపుతారు పోలీస్ స్టేషన్లో. వదలరు, దింపుతారు, దిగుతాయి. కొడక గుర్తెట్టుకో, వదిలేది లేదు నిన్ను. నువ్వు వాగిన వాగుడు చూసాం, భరించాం, సహించాం. దొరికిండు. ఏ రామస్వామి రాయవాయ ఎఫ్ఐఆర్ దొరికిండి నా కొడుకు, బిగిద్దాం. ఖచ్చితంగా ఒక్క పిఠాపురంలో మాత్రమే కాదు, ఆంధ్రల ప్రతి కాన్స్టిట్యున్సీలా, ప్రతి జిల్లాల, అవసరమైతే ప్రతి మండలంలో వీడిపైన కేసు ఫైల్ అవ్వాలా. అర్థమవుతుందా? వీడు వాగిన వాగుడికి క్షమాపణ చెప్పి తీరాలా. నేను ఇప్పటివరకు దగ్గర ఒక 500 వీడియోలు చేసిన. నా యూట్యూబ్ ఛానల్ చెక్ చేసుకోండి. నేను ఇంతవరకు ఏ మతాన్ని కూడా అగౌరవపరచాల, ఏ మత బోధకుని కూడా నేను ఇంతవరకు టార్గెట్ చేయాల. ఈ నీచ్ కమిన్ కుత్తే లవడేగాడు రామ్ మనోహర్ దాస్ వీడికి ఏమన్యాయం చేసిండు అసలు? ఆయనను పట్టుకొని అడుక్కునేవాడు, పేటిఎం అని, స్కానర్లని, దేనికి ఇవన్నీ? ఎరా నువ్వు ఏమన్నా సాయం చేసినావు? ఒక 10 రూపాయలు సాయం చేసినావు మనోహర్ గారికి? ఆయన హిందూ ధర్మం గురించి బోధిస్తూ ఉన్నాడు. మీకులాగా మరి అన్నారంటారు, మరి మీకులాగా ఫారెన్ నుంచి ఫండ్స్ వస్తే ఏం రా కూడా? మాకు ఫారెన్ నుంచి ఏం రాదురా, మాకు ఫారెన్ నుంచి పైసలు ఎవరు పంపర్రా బమ్మర్ది. మీలాగా ఫారెన్ కంట్రీస్ నుంచి రావు. ఎందుకంటే హిందువులకు ఉన్నది ఒకటే దేశం, అది ఈ దేశం, మన భారతదేశం, మన హిందుస్థాన్. ఏమొచ్చినా ఇక్కడి నుంచే రావాలా, ఇక్కడ జనాల నుంచే రావాలి పాపం అతనికి.
కాబట్టి అసలు నిజంగా అతను ఫండ్ అడిగిండా లేదా, అతనికి ఎవరైనా ఇస్తున్నారు లేదా కూడా అది తీసుకుంటే తప్పేంది అంటాను నేను డైరెక్ట్. అతను తీసుకుంటే నీకు వచ్చిన నొప్పింది తప్పేంది. నీకులాగా ఫారెన్ నుంచి ఫండ్స్ రావు కదా, మీకులాగా ఫారెన్ నుంచి ఇట్లాంటి బుక్స్ రావు కదా. వీడిని ప్రతి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పాలా. వీడికి 3rd డిగ్రీ తెలుసు కదా, అంటే సీసాలు నోట్లో కాకుండా వేరే ప్రాంతంలో నుంచి పెట్టాలి వీడికి. ప్రశ్న జోసెఫ్, వీడికి 3rd డిగ్రీ ఎక్కించాలా. వీడి నోట్లో నుంచి కాకుండా సీసాలు కింది నుంచి దించాలా. ఆ సీసా కూడా ఏదో పెట్టినామంటే దింపినామమ్మా తర్వాత పీకినామమ్మా ఇట్లుండొద్దు. ఆ బాటిల్కి నూనె రాసి అది కింది నుంచి లోపలికి పెట్టాలి. పోయే వరకు పోతుంది, మిగతాది ఆగుతుంది. ఆ ఆగిన దాన్ని కూడా ఇట్లా ఫోర్స్ఫుల్గా బలవంతంగా ఇట్లా నెట్టి కొట్టాలి. ఆ ప్రెషర్కి సీసా పగిలిపోవాలి, కిందంతా బ్లీడింగ్ ఆరాల. అప్పుడు ఇట్లాంటి లుచ్చనా కొడుకులకి భయం పుట్టుకుంటుంది. కూర్చోలేడు, నిలబడలేడు, తీవ్ర రక్తస్రావం జరుగుతుంది, కింది నుంచి ఇట్లా కారిపోతుంది నెత్తురు. అప్పుడు ఈ లవడే నా కొడుకులందరికీ సిగ్గు శరాలు వస్తాయి. అర్థమవుతుందా? ఏదో చిన్న చితక యూట్యూబ్ ఛానల్లో మీడియా దగ్గర కూర్చొని మాట్లాడింది కాదు, డైరెక్ట్ పబ్లిక్ మీటింగ్కి వెళ్ళింది నా కొడుకు. అక్కడ మతాల మధ్యలో చిచ్చులు పెట్టింది ఈ నా కొడుకు. రామ్ మనోహర్ దాస్ ఆయన ఎందుకు పెడతాడు? ఆయనకేం అవసరం? నీ రీచ్ కోసం, నీ ఛానల్ ఫేమస్ అవ్వడం నువ్వు పెడతాను ఎవరికి బాధ. వీడిని వదిలేది లేదు. వీడిపైన ఎన్ని సెక్షన్స్ వీలైతే అన్ని సెక్షన్స్ పెట్టండి, ఎన్ని స్టేషన్లు వీలైతే అన్ని స్టేషన్లు పెట్టండి. ఈ నా కొడుకు ఎంతమంది ఫండ్స్ ఇస్తారో ఇచ్చుకొని ఫారెన్ నుంచి ఎన్ని లక్షలు దింగుతాడో దింగి తినమానండి, మనకు అభ్యంతరం లేదు. ఈ నా కొడుకును మాత్రం వదిలేదు లేదు. పెట్టండి కేసులు. ఓకే, చూద్దాం ఎవడెవడు బయటకు వస్తాడు వీడి కోసం చూస్తా.